న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. త్వరలో ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆనకట్టల నిర్మాణంలో లోపాలు, ఇక వైఫల్యాలపై పీసీ ఘోష్ కమిషన్ ఏడాది పాటు విచారించింది. ఇక నిర్మాణంలోని సాంకేతిక అంశాలతో పాటు ఆర్థిక విధానమైన పరకుడ అంశాలపై ఇంజనీరింగ్లు ఉన్నత అధికారులు కూడా ఇతరులను కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లు కూడా సేకరించి వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి తుది నివేదికను తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇక విచారణ నుంచి బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఈటెలకు ఊరట లభించింది. ఇక తొలుత వారిని విచారణకు పిలవాలని కమిషన్ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ నేతలకు విచారణకు పిలవాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో డాక్యుమెంట్ ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసింది. దాదాపు 400 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక మేడగడ్డపై కమిషన్ సిద్ధం చేసిన నివేదికకు తుది మెరుగులు తిది ఇక మరో వారం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనుంది పీసీ ఘోష్ కమిషన్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లోపాలపై అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదికనైతే రూపొందించినట్లయితే తెలుస్తుంది. అట్టి నివేదికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు అందజేయనుంది? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 బ్యారేజీలను కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. అయితే గత ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ప్రాజెక్టు యొక్క అవకతవకలపై, అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తూనే ఉంది. అయితే తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. దాంతో పాటు ఒకవైపు విద్యుత్ ఒప్పందాల కొనుగోలు విషయంలో కూడా కమిషన్ వేసింది. ఇట్లా పలు అంశాలపై కమిషన్లు వేసి విచారణలు చేస్తా ఉంది. అయితే ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ దాదాపు 15 నెలలు పూర్తవుతుంది. కమిషన్ ఈ నెల 31 వరకు చివరి తేదీగా ఈ కాళేశ్వరం కమిషన్ గడువు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాని నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్టు సంస్థలు కానీ, ఏజెన్సీలు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకా కింది స్థాయి అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ఈ విచారణకు పిలిచి వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. బహిరంగ విచారణ చేయడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చి అఫిడవిట్లు కూడా తెచ్చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఒక తుది దశకు చేరుకుందని చెప్పి నిన్న హైదరాబాద్ కు చేరుకున్న కమిషన్ విచారణ చైర్మన్ పీసీ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ఇందులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు, ఈటెల రాజేందర్ మాత్రం బహిరంగ ప్రత్యక్ష విచారణకు పిలవట్లేదు. రాజకీయ నాయకులు పిలవటం వల్ల మళ్ళీ కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సందేహాలు, వాళ్ళ యొక్క విషయాలు అవసరం లేకుండానే అధికారులు చెప్పిన దాని ప్రకారమే ఈ రోజు విచారణకు పిలుస్తున్నామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ త్వరలో నివేదిక కూడా ఇచ్చి ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందజేస్తారు. రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్.